మన ఫ్యూచర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిన్నపరెడ్డి తన పొలంలోకి వెళ్లటానికి పొగాకు పంటను ధ్వంసం చేసి బాట ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలం మారిమడుగుల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. రాజకీయ అండదండలతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీబీ సాయంతో బాట ఏర్పాటు చేసినట్లు రైతు శివశంకర్ రెడ్డి ఆరోపించారు. ఏదైనా ఉంటే నోటీసులు ఇచ్చి సామరస్యంగా వెళ్లాలి గాని పోలీసులను అధికారులను అడ్డుపెట్టుకుని పంట నాశనం చేయటమేంటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్య ఏమనగా 1063 సర్వే నెంబర్లో ఉల్లెమ్మ గారి చిన్నపరెడ్డికి దావ లేదు. వాళ్ళు దావ లేకుండా ఇక్కడ వచ్చి దావ బలవంతంగా జేసీబీతో దొబ్బినారు. పొగాకంతా నాశనం చేశారు. పచ్చని పైరును ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా సర్వే నెంబర్లో ఈ పొగాకును నష్టపరిచారు. పైరునంతా మొత్తం జేసీబీ తీసుకొచ్చి దొబ్బినారు. ఈ దొబ్బడం వల్ల మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మాకు నోటీసు రావాల్సింది మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి నోటీసు రావాలి. మీరు రాండి, మేము నోటీసు ఇస్తున్నాము, మేము దావా చూపిస్తామని చెప్పాలి. ఎలాంటిది లేకోకుండా ఈయన అధికార బలంతో జైపాల్ రెడ్డి అధికార బలంతో మాకు తెలుగుదేశం అండ ఉంది అని చెప్పని ఇక్కడికి వచ్చి మొత్తం దొబ్బి పెట్టారు. ఇది మీ విషయాన్ని మీ కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. ఈ సమస్య లేదు, మీరు కఠినంగా చర్య తీసుకోవాలని మేము మనం విన్నవించుకుంటున్నాము. చిన్నపరెడ్డి వాళ్ళంతా బంధువులే, వాళ్ళ మధ్య సర్వే నెంబర్ 1063లో రస్తా విషయంలో వివాదం నడుస్తూ ఉంది. చిన్నపరెడ్డి గారు 18వ తేదీ డిసెంబర్ 18వ తేదీ జున్నుతల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో తనను ఇదమ్మగారు రామకృష్ణారెడ్డి, కందిరెడ్డి తదితరులు పొలానికి పోకుండా అడ్డుకుంటున్నారని, రస్తా లేదని, ఈ విషయంలో న్యాయం చేయాలని అర్జీ ఇచ్చినాడు. సదరు అర్జీ మేరకు 9వ తేదీన నోటీసులు జారీ చేయాలండి ఇరు పార్టీలకు. తర్వాత ఇరు పార్టీలు హాజరైనారు. రామకృష్ణారెడ్డి వర్గీయులు లాయర్గా హాజరై ఈ విషయము అతను కోర్టులో ఇంజక్షన్ తెచ్చుకున్నాము కాబట్టి కోర్టు పరిధి మేరకు మేము నడుచుకుంటాము, రస్తా ఇవ్వడం కుదరదని చెప్పినారు. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము ఓన్లీ రాకపోకలు వ్యవసాయ పనుల నిమిత్తం, అంటే ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ రోడ్డు లేదా టెంపరీ రోడ్డు అట్లాంటివి ఏం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అతిసార బాధితులను ప్రభుత్వ